ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మన టీవీ స్క్రీన్ పై డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో సుమారు 40 సీట్లు ఎక్స్క్లూజివ్ గా మహిళలకే లభిస్తాయనే చర్చ మొదలు కాగానే అధ్యక్షానాలని భావిస్తున్న మహిళలు ఇప్పటి నుంచే నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకునే పనిలో నిమగ్నమైపోయారు. ప్రైవేట్ సంస్థల ద్వారా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను స్వతహాగా డివైడ్ చేసుకుని వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా పలు నియోజకవర్గాల్లో సర్వేలు కూడా చేపించుకుంటున్నారు. ఆయా సర్వేలకు అనుబంధంగా ఇటీవల తెలంగాణలో పూర్తి చేసిన క్యాస్ట్ సెన్సస్ లెక్కలను ఆధారంగా తీసుకొని సెగ్మెంట్లు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఆయా సెగ్మెంట్లలో క్షేత్రస్థాయిలో వర్క్ చేయవచ్చని మహిళా నేతలు భావిస్తున్నారు. అందరికంటే ముందు అధికార పార్టీ లీడర్లు ఈ ప్రాసెస్ను ఎంచుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలు ఇలా వేరువేరుగా సర్వేలు నిర్వహిస్తూ సెగ్మెంట్ బోర్డర్లను ఫిక్స్ చేస్తున్నారు. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేయడం ఈజీగా ఉంటుందని మహిళా లీడర్లు ఒక అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు పార్టీల అధిష్టానాలు ఇచ్చే బీఫామ్ కోసం క్యూ కట్టిన మహిళా నేతలు ఇప్పుడు రూట్ మార్చారు. తమ విజయానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రం ప్రకటన కోసం వెయిట్ చేయకుండా క్షేత్రస్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకునేందుకు ప్రైవేట్ సర్వేల ద్వారా జనాభా ప్రాతిపదికన కులగణనను ప్రామాణికంగా తీసుకొని కొత్త నియోజకవర్గాల ఎంపికను పదును పెడుతున్నారు. ఈ సర్వేల ద్వారా మహిళా ఓటర్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, అక్కడ వర్క్ చేస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఏ సెగ్మెంట్ బాగుంటుంది అనే తదితర అంశాలపై కూడా ప్రైవేట్ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి నుంచే నియోజకవర్గ స్థాయిలో పనిచేసుకుంటూ వెళితే తమకు పార్టీలు టికెట్లు కేటాయిస్తారని మహిళా నేతలు ఫీల్ అవుతున్నారు. అందరికంటే ముందు రేసులో కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్లు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో మమేకమైతే మైలేజ్ వస్తుందని ఇటు మహిళా నేతలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా యువత, మహిళలు, వృద్ధులను ఆకర్షిస్తూ కొందరు మహిళా నేతలు నియోజకవర్గ స్థాయిలో తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే 40 సీట్లు, 1 కాదు 2 కాదు. సో 2029లో జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని కంకణం కట్టుకుని మరీ వర్క్ చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్తో పాటు యూత్ కాంగ్రెస్ స్పోక్ పర్సన్లు ఆ 40 సీట్లలో తమ పేరు పొందాలని సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావడానికి ముందే మహిళలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం పొలిటికల్ పార్టీలు పెద్దల ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. గతంలో భర్త పేరుతోనో లేదంటే తండ్రి వారసత్వంతోనో రాజకీయాల్లో వస్తున్న మహిళలే అత్యధికంగా కనిపించేవారు. కానీ ఇప్పుడు రిజర్వేషన్ అమలు కానున్నదనే ధైర్యంతో సొంతంగా క్షేత్రస్థాయిలో ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఇందుకోసమే స్పష్టమైన డేటా కోసం సర్వేల ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక ఐటీ సెల్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియా బృందాన్ని అదంతా మొత్తం ఫిక్స్ చేసుకొని నిరంతరం ప్రజల్లో ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నారు చాలామంది మహిళా నేతలు. సో మహిళా నేతలకు ఒక రకంగా వరం అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా అయితే ఇప్పటి వరకు సోకాల్డ్ ఎవరో భార్యనో లేకపోతే ఎవరో కోడలనో ఇంకోటో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. పలానా ఎమ్మెల్యే గారి భార్యనో, పలానా ఎమ్మెల్యే గారి కోడలనో, సో పలానా మంత్రి గారి కోడలనో అట్లా మాత్రమే మహిళలకి రాజకీయాల్లో ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చాం. కానీ తెలంగాణలోనే ఇప్పుడు 40 సీట్లు, 1 కాదు 2 కాదు 40 సీట్లు ఇప్పుడు తెలంగాణలో ప్రాతినిధ్యం వహించడానికి మహిళలకే పెద్దపీట వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో చాలామంది మహిళలు సర్వేలు చేయించుకుంటున్నారు. సోషల్ మీడియాల ద్వారా వాళ్ళు చేయాల్సింది చేసేస్తున్నారు.